షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తదుపరి నిర్మాణ దశ మొదలైంది. ఇప్పటివరకు గవర్నమెంట్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అలానే ఎలక్ట్రానిక్ సిటీ, ఇట్లా ఎడ్యుకేషన్ సిటీ, నాలెడ్జ్ సిటీ అంటున్నారు కదా, ఇటువంటి ప్లేసెస్లో మాత్రమే భూమి పూజలు జరిగినాయి. హెల్త్ సిటీలో కూడా నిర్మాణాలు జరిగినాయి. కానీ ఫస్ట్ టైం స్పోర్ట్స్ సిటీలో అంకురార్పణ జరిగింది. ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ అకాడమీ, క్రికెట్ అకాడమీకి సంబంధించి భూమి పూజ జరిగింది. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, మళ్ళీ భూ సమీకరణకి వెళ్ళాలి స్పోర్ట్స్ సిటీ కోసం అనుకుంటున్న తరుణంలో ఈ స్పోర్ట్స్ సిటీ ఎక్కడ ఉంది అనుకుంటారా? ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఒక స్పోర్ట్స్ సిటీని డిజైన్ చేశారు. 4000 ఎకరాల భూముల్ని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. దీనిలో కొన్ని కంపెనీల కంటే కొన్ని సంస్థలకి అలాట్మెంట్స్ కూడా జరిగినాయి. అందులో ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ ఒకటి, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఒకటి, ఇటువంటి వాటికి కేటాయింపులు జరిగినాయి. ఎంఎస్కే ప్రసాద్కి సంబంధించినటువంటి సంస్థకి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఆయన భూమి పూజ చేశారు. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి క్రికెట్ ప్లస్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. ఎంఎస్కే ప్రసాద్ చేసినటువంటి భూమి పూజ చేసిన ఫోటోలు, దృశ్యాలు. ఈ ఫోటోలో చూస్తే ఇక్కడ టిట్కో హౌసింగ్ కనిపిస్తుంది ఒక పక్కన, ఈ పక్కన భూమి కేటాయింపు జరిగింది. సో ఆయన భూమి పూజ చేశారు. భూమి పూజ చేయడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని ఏర్పాటు చేయడం, అలానే ఒక మినీ క్రికెట్ స్టేడియంని లోకల్ లెవెల్ మ్యాచెస్ కోసం తయారు చేయడం, ఒలింపిక్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ని నిర్మించడం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ని నిర్మించడం, అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్తో పాటు అకాడమిక్ కరికులమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారు. దీంతోపాటు ఫిజియోథెరపీకి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగేటప్పుడు గెస్ట్లు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి, గెస్ట్ టీమ్స్కు స్టే చేయడానికి, అలానే ఇక్కడ స్పోర్ట్స్ ట్రైనింగ్లో 400 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ ఉంది. దానికి తగ్గట్టుగా ట్రైనర్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక స్కూల్కి సంబంధించి అయితే 1000 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకునే విధంగా తీర్చిదిద్దాం అంటున్నారు. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని కనీసం 2 ఏళ్లలో అందుబాటులోకి తేవాలని చెప్పని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటనేది కూడా మనం చూద్దాం. అమరావతి ప్లానింగ్లో, లొకేషన్ ప్లానింగ్లో కూడా మనం చూస్తే ఇది పిచ్చుకలవారిపాలెం దగ్గర వస్తుంది. ఇది 12 ఎకరాల బిట్టి, ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ అని చెప్పిన అలాట్మెంట్ జరిగింది. ఒకసారి ఇది మాస్టర్ ప్లాన్ గురించి అయితే అందరికీ తెలుసు. ఈ మాస్టర్ ప్లాన్ అయితే డీవేట్ కాకుండానే కన్స్ట్రక్షన్ చేయాలి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఇన్నర్ రింగ్ రోడ్ని యథాతథంగా కొనసాగిస్తాం అనేటువంటి మాట చెప్పింది. ఇక్కడ ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు కాబట్టి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చేటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ అమరావతి కోసం సమీకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, ఇక్కడ అలానే రైల్వే జంక్షన్ వస్తుందని చెప్పని అవన్నీ ప్లానింగ్ జరుగుతుంది. సో స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి లొకేషన్ ఈ ఏరియాలో డిజిగ్నేట్ చేసింది గతంలో ప్లాన్లో భాగంగానే. కృష్ణా నదిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది కాబట్టి ఇటువైపు కూడా స్పోర్ట్స్ సిటీ ఇంకోటి డెవలప్ చేయాలనే ఆలోచనతో ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ల్యాండ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆల్రెడీ ఇక్కడ ఒక అలాటెడ్ స్పోర్ట్స్ సిటీ ఉంది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ జరిగినటువంటి భూమి పూజ ఈ ప్లేస్లో చేశారు. ఒకసారి దీన్ని మనం జూమ్ చేసి చూద్దాము. దీనిలో లొకేషన్స్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. పిచ్చుకలవారిపాలెంలోకి వస్తుంది. ఇది అమరావతి మొత్తం మాస్టర్ ప్లాన్లో, అమరావతి టోటల్ మాస్టర్ ప్లాన్లో పిచ్చుకలవారిపాలెం ఏరియాలోకి వచ్చేటువంటి ప్లేస్ ఇది. ఈ కోసం మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తే కనుక క్లియర్గా ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ. ఇక్కడ ఏపీ టిట్కో హౌసింగ్ అని చెప్పాను కదా, ఆల్రెడీ అది అప్పుడే కన్స్ట్రక్షన్ చేశారు అమరావతిలో. ఇటు సైడు ఏపీ టిట్కో వీకర్ సెక్షన్స్ కోసం పూర్ పీపుల్కి ఇచ్చేటువంటివి, అటువైపు విజయవాడ వైపు, ఉండవల్లి వైపు కూడా ఒక టిట్కో నిర్మాణం జరిగింది. కాదు ఆక్యుపెన్సీ ఇవ్వకుండా 5 ఏళ్ళు గత ప్రభుత్వం తాత్సారం చేసింది. సో ఈ ఏరియా మొత్తం కూడా స్పోర్ట్స్ సిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ జరిగేటువంటి నిర్మాణాలు ఇది ఫస్ట్ నిర్మాణం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. ఇది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా పుల్లెల గోపీచంద్కి సంబంధించినటువంటి అకాడమీకి, అలానే పివి సింధుకు కూడా ఇక్కడ ల్యాండ్ కేటాయింపులు జరిగినాయి. కొన్ని స్పోర్ట్స్ సంస్థలకు కూడా భూ కేటాయింపులు జరిగినాయి గతంలో. సో మొదటి అంకురార్పణ ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ అకాడమీ ద్వారా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏపీసీఆర్డీఏ అధికారికంగా రిలీజ్ చేసింది. ఇక్కడ అంటే ఈ భూమి పూజకి ప్రత్యేకమైన అతిథుల్ని ఎవరిని పిలవలేదు, ఎంఎస్కే ప్రసాద్ గారు నిర్వహించారు. అలానే ఇది మొత్తం అంతా కూడా
కంప్లీట్ చేయడానికి ఒక 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కనుక అమరావతిలో, ఇది పల్నాడు ఏరియాకి దగ్గరగా ఉంటుంది, అంటే ఇటుపక్క నల్గొండ జిల్లా వాసులకు కూడా దగ్గరగా ఉంటుంది, ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది. ఫ్యూచర్లో 2 తెలుగు రాష్ట్రాలకి మధ్యలో ఉండేటువంటి అకాడమీ అవుతుంది. 400 మందిని క్రికెట్లో తీర్చిదిద్దడము, కనీసం 1000 మంది ఈ స్పోర్ట్స్ స్కూల్లో చదువుకునేటువంటి అవకాశం కల్పించడం టార్గెట్గా ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది కాబట్టి పనులు వేగవంతం చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఇక భూమి పూజ అయిన తర్వాత ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి భూమి పూజ అయిందంటే కనుక పనులు చకచకా పరుగులు పెట్టించడానికి అవకాశం ఉంటుంది. అమరావతి స్పోర్ట్స్ సిటీలో ఇది ఫస్ట్ వెంచర్ కింద మనం చూడొచ్చు.